నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాన్సాక్షన్ అండి. సో చూద్దాం ఈ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు డీబీఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ డీబీఎంఎస్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో అలాగే మీకు ఇంగ్లీష్లో కావాలనుకోండి డీబీఎంఎస్ అనే ప్లేలిస్ట్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే మీరు ఏదైనా వీడియో చూస్తున్నారనుకోండి, దాని ముందు వీడియో కానీ తర్వాత వీడియో కానీ కావాలనుకోండి, మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళండి. అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో మనం ఇవాళ నేర్చుకోబోయేది ట్రాన్సాక్షన్స్లో మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ డెఫినేషన్, తర్వాత ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్. సో ట్రాన్సాక్షన్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, తర్వాత ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ మరియు స్టేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే ట్రాన్సాక్షన్స్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో వన్ బై వన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ట్రాన్సాక్షన్ డెఫినేషన్, అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్? సెట్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఏమంటున్నామంటే జనరల్గా మనకి చాలా ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఆపరేషన్స్ అన్నిటినీ కలిపి మనం ట్రాన్సాక్షన్ అంటాం. సో సెట్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ లేదా కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఆపరేషన్స్ కూడా అనొచ్చు మనం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విత్డ్రా మనీ ఫ్రమ్ ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఒక్కొక్క ఆపరేషన్ చూద్దామా. ఫస్ట్ ఏం చేస్తాం? మనం ఒక ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తాం, అంటే మనం ఒక ఏటీఎం కార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఇన్సర్ట్ చేసినాక లాంగ్వేజ్ అడుగుతుంది కాబట్టి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సేవింగ్ కరెంట్ అకౌంట్ అంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అమౌంట్ ఎంత విత్డ్రా చేయాలనుకుంటాం ఎంటర్ చేస్తాం. తర్వాత పిన్ ఎంటర్ చేస్తాం, ఏటీఎం పిన్. తర్వాత ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది, అప్పుడు మనం క్యాష్ని కలెక్ట్ చేసుకుంటాం. తర్వాత లాస్ట్లో ఎండ్ అని ప్రెస్ చేస్తాం. ఓకే, ఫినిష్ అని ప్రెస్ చేస్తాం. సో అక్కడికి ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది. సో ఈ ఇప్పుడు 9 ఆపరేషన్స్ చేసాం కదా. సో ఈ 9 ఆపరేషన్స్ కలిపితే మనం ట్రాన్సాక్షన్ అంటాం. సో అందుకోసమే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఆపరేషన్స్ అనొచ్చు, లేదా మనం అనొచ్చు అంటే సెట్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ ఆపరేషన్ లేదా కలెక్షన్ ఆఫ్. ఓకే, సో ఇవన్నీ ఆపరేషన్ మనం దేనికి చేస్తున్నాం? ఇన్ని ఆపరేషన్స్ ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి, అదేంటి మనీ విత్డ్రా చేయడానికి ఇన్ని ఆపరేషన్ చేసాం. ఓకే, సో అందుకోసమే మనం కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అనొచ్చు, లేదా సెట్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ అనొచ్చు, లేదా కలెక్షన్ ఆఫ్ లాజికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ కూడా అనొచ్చు. రైట్. సో ఒక ట్రాన్సాక్షన్లో చాలా ఆపరేషన్స్ ఉంటాయి. సో ఆపరేషన్స్ అన్నిటిని కలిపి మనం సింగిల్గా ట్రాన్సాక్షన్ అంటాం. రైట్. ఓకే, సో ఇదే మనం జనరల్గా ట్రాన్సాక్షన్లో ఏం చేస్తామంటే మనం ఒక అల్గరిథం లాగా రాస్తాం, చూపిస్తానండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏం చేస్తాడంటే ఒక ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్కి 500 ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఓకే, సో దీన్ని సింపుల్గా ఎలా రాస్తామంటే చూడండి. ఏ అకౌంట్ ఉంది, ఏ అకౌంట్లో ఫస్ట్ ఓపెన్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 5000. సో ఇందులోకి వెళ్ళి మనం 500 ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి 5000లోకి వెళ్ళి 500 మైనస్, అంటే న్యూ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ బ్యాలెన్స్ మైనస్ 500. రైట్. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఈ న్యూ బ్యాలెన్స్లో ఎంత సేవ్ అయింది? 4500 కదా. సో అదే మన అకౌంట్ బ్యాలెన్స్లో సేవ్ అవుతుంది చూడండి. రైట్. సో ఇదే మన బి అకౌంట్లో రివర్స్లో ఉంటుంది. ఓకే, సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బి అకౌంట్లో 4000 ఉంది అమౌంట్. ఓకే, సో ఓపెన్ బ్యాలెన్స్ 4000 ఉంది, దాంట్లో 500 యాడ్ అయింది, ఎందుకంటే ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు కదా. సో ఇప్పుడు న్యూ బ్యాలెన్స్ ఎంత? 4500. చూడండి, ఇప్పుడు ఈ 5500 ఏదైతే మైనస్ అయిందో అది ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, అందుకోసం ఏ అకౌంట్లో మైనస్ అయింది, బి అకౌంట్లో ప్లస్ అయింది. రైట్. ఓకే, సో మరి మనకి ట్రాన్సాక్షన్స్లో ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయి? మనం ఏమన్నాం? సెట్ ఆఫ్ లాజికల్ రిలేషన్ ఆపరేషన్స్ అన్నాం కదా. సో మెయిన్ ఆపరేషన్స్ ఇన్ ట్రాన్సాక్షన్ అంటే రెండే, ఒకటి రీడ్, ఇంకోటి రైట్. సో రీడ్ ఏంటి అంటే చూస్తుంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది నేనేమో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 విత్డ్రా చేసుకోవాలనుకున్నాను. మనీ 10,000 విత్డ్రా చేయాలంటే ఫస్ట్ నా అకౌంట్ బ్యాలెన్స్లో 10,000 ఉందో లేదో చెక్ చేయాలి కదా. సో అది ఎవరు చేస్తారు? రీడ్ ఆపరేషన్. ఓకే, సో ఒకవేళ నేను 10,000 విత్డ్రా చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఉంది అమౌంట్, అందులోకి నేను 10,000 విత్డ్రా చేశాను అనుకోండి. సో అప్పుడు మిగిలింది ఎంత? 5,000 కదా. సో అప్పుడు బ్యాలెన్స్ ఎంత కావాలి? 5000. సో ఇప్పుడు ఈ రైట్ చేసేది ఎవరు? రైట్ ఆపరేషన్. సో మనకి 2 ఆపరేషన్స్ ఉన్నాయి, రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్. రీడ్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది, రైట్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే అప్డేట్ చేస్తుంది. రైట్. ఓకే,
సో రీడ్ ఆపరేషన్ని మనం రీడ్ ఏ అని రాయొచ్చు లేదా ఆర్ఏ అని రాయొచ్చు. ఓకే, సో రీడ్స్ ద వాల్యూ ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ స్టోర్స్ ఇన్ ద బఫర్, దట్ ఈస్ మెయిన్ మెమరీ. సో మనకి ఇక్కడ డేటాబేస్ బఫర్ అంటే ఏంటంటే మనకి హార్డ్ డిస్క్ మరియు ర్యామ్ ఉంటుంది కదా, సో అలా ఇక్కడ మనకి డేటాబేస్ మరియు బఫర్. సో బఫర్ అనేది టెంపరీ మెమరీ. ఓకే, సో డేటాబేస్లో ఉన్న డేటా మాత్రం పర్మనెంట్. సో బఫర్లో ఒకసారి మనం ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక కమిట్ అని చెప్పామనుకోండి, ఆ కమిట్ అయినప్పుడు అది డేటాబేస్లో సేవ్ అవుతుంది. అప్పటిదాకా మనం బఫర్లోనే సేవ్ అవుతుంది. సేమ్ మన సిస్టంలో ఎంఎస్ వర్డ్లో ఒక పారాగ్రాఫ్ టైప్ చేస్తున్నాం అనుకోండి, ఆ టైప్ చేసేదంతా ర్యామ్లో ఉంటుంది. సో ఒకసారి మనం దాన్ని కంట్రోల్-S అని సేవ్ అని ఒక పేరు ఇచ్చామనుకోండి, అది కాస్త మన హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా బఫరు మరియు డేటాబేస్. సో మనం చేసే పని అంతా బఫర్లో ఉంటుంది. సో ఒకసారి అది కంప్లీట్ అయ్యాక మనం కమిట్ అన్నాం అనుకోండి, కంట్రోల్-S ఎలాగో మనం ఎంఎస్ వర్డ్లో చేస్తామో అలాగే ఇక్కడ కమిట్ అంటే అది డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఓకే, సో రైట్ ఆపరేషన్ రైట్ ఏ అని రాయొచ్చు లేదా WA అని రాయొచ్చు. సో రైట్ ద వాల్యూ బ్యాక్ టు ద డేటాబేస్ ఫ్రమ్ ద బఫర్, రైట్. సో మళ్ళీ డేటా ఇక్కడ రివర్స్లో అవుతుంది. ఓకే, సో ఏదైతే చేంజెస్ సపోజ్ రీడ్ చేసేటప్పుడు డేటాబేస్ నుంచి బఫర్లోకి అవుతుంది, రైట్ చేసేటప్పుడు ఏమవుతుంది బఫర్ నుంచి డేటాబేస్కి అవుతుంది. ఓకే, రైట్. ఓకే, సో ఇంతకుముందు మనం చూసాం కదా, సేమ్ అదే మనం ఇక్కడ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ ద్వారా చేద్దాం. ఓకే, సో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ ద్వారా ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అకౌంట్ ఉంది. ఓకే, సో రీడ్ ఏ ఎంత ఉంది 5000 అని రీడ్ చేసింది. ఓకే, సో రీడ్ ఏ అంటే చెక్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంది 5000లోకి వెళ్ళి 1000 వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లేదా ఏటీఎంలో విత్డ్రా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది -1000 ఫ్రమ్ ద బ్యాలెన్స్. చూడండి A = A - 1000. సో అప్పుడు మిగతాది ఎంత అమౌంట్ ఉంటుంది, రైట్. సో 4000 కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది రైట్ ఏ అంటే అప్డేట్ చేస్తుంది, రైట్. ఇప్పుడు బఫర్ నుంచి ఇప్పటివరకు బఫర్లో అయింది, చూడండి ఇదంతా బఫర్లో అయింది, ఇక్కడ నుంచి మన డేటాబేస్లో అప్డేట్ చేస్తుంది, రైట్. సో ఒకసారి రైట్ చేశాక అది పర్మనెంట్. మనం ఎంఎస్ వర్డ్లో ఒకసారి సేవ్ చేశాక అది పర్మనెంట్ కదా, అలాగే ఇక్కడ కూడా రైట్ చేస్తే అంటే రైట్ అంటే కమిట్ అన్నట్టు ఇక్కడ. ఓకే, సో అప్డేట్ బ్యాంక్ బ్యాలెన్స్ 4000. ఎందుకు 4000? ఎందుకంటే 5000లోకి వెళ్ళి 1000 మనం విత్డ్రా చేసుకున్నాం లేదా ట్రాన్స్ఫర్ చేసాం, రైట్. ఓకే, సో ఇలా మన రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ యూజ్ అవుతుంది. సో రీడ్ ఆపరేషన్ ఏం చేస్తుంది, ఊరికే రీడ్ చేస్తుంది, ఇది డేటాబేస్ని ఎఫెక్ట్ చేయదు. రైట్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే డేటాబేస్ని చేంజ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ రీడ్ ఆపరేషన్ ఏంటంటే డేటాబేస్ నుంచి బఫర్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. సో ఏదైతే బఫర్ మెమరీలో చేంజెస్ అయినాయో దాన్ని రైట్ ఆపరేషన్ ఏం చేస్తుంది, బఫర్ మెమరీలోకి వెళ్ళి డేటాబేస్లోకి చేంజెస్ చేస్తుంది, రైట్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్, సో ఇంతకుముందు వరకు మనం ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, దాని ఆపరేషన్స్ ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ చూద్దాం, ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్. ఓకే, సో ట్రాన్సాక్షన్ అనేది దానికి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. 4 ప్రాపర్టీస్. దే ఆర్ యూస్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ ద డేటాబేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్. సో ఒక ట్రాన్సాక్షన్కి ముందు ఒక ట్రాన్సాక్షన్కి తర్వాత. జనరల్గా మనకు ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఒక 5000 ఇక్కడి నుంచి పంపిస్తే ఇంకొకళ్ళకి వెళ్ళాలి, 5000 వెళ్తేనే ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, అప్పుడే ఆ ట్రాన్సాక్షన్కి వాల్యూ, రైట్. సో ఇక్కడ కూడా అదే అంటున్నాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఈ 4 వాడతామట. ఓకే, ఈ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 4 ప్రాపర్టీస్ దీన్ని మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లేదా ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే, సో ఈ 4 ఏంటో చూద్దామా, రైట్. సో ఈ 4 ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్ అనేది కన్సిస్టెంట్ అన్నట్టు. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ ఆటోమెసిటీ. ఆటోమెసిటీ అంటే ఏంటంటే ఇట్ స్టేట్స్ దట్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టేక్ ప్లేస్ ఎట్ వన్ ఇఫ్ నాట్ ద ట్రాన్సాక్షన్ ఈస్ అబార్టెడ్. సో ఇక్కడ ఏమంటున్నామంటే మొత్తం అన్ని ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి, లేకుంటే మొత్తం ఆగిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏటీఎంకి వెళ్ళాను. ఓకే, ఏటీఎంకి వెళ్ళి మొత్తం ఎంటర్ చేశాను, అన్ని పాస్వర్డ్ ఎంటర్ చేశాను, అన్నీ అయ్యాక నా బ్యాలెన్స్ అనేది లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 విత్డ్రా చేస్తున్నాను, నా బ్యాలెన్స్ 5,000 ఉంది. సో అప్పుడు ఏం చేస్తుంది ఆ ట్రాన్సాక్షన్, ఏమవుతుంది ఆ ట్రాన్సాక్షన్ ఏమైపోతుంది, మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫస్ట్ నుంచి నేను ఇన్సర్ట్ చేస్తాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకుంటాను, తర్వాత పిన్ ఎంటర్ చేస్తాను, తర్వాత అమౌంట్ ఎంటర్ చేస్తాను, అంతా అయిపోయాక అది బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఏమవుతుంది ఆ బ్యాలెన్స్ లో అని చెప్పేసి మెసేజ్ ఇచ్చేసి ఆ క్యాన్సిల్ చేసేస్తుంది మొత్తం ఆ ట్రాన్సాక్షన్. అంటే ఇంతకుముందు వరకు జరిగిన ఆపరేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఏమంటున్నాం, ఆటోమేసిటీ అయితే ఆ ట్రాన్సాక్షన్ మొత్తం సక్సెస్ కావాలి,
లేదా మొత్తం క్యాన్సిల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్పే నుంచి నా నా ఫోన్పే నుంచి మా ఫ్రెండ్కి మనీ పంపించాను, రైట్. సో ఇప్పుడు ఈ మనీ అనేది నా దాంట్లోకెళ్ళి అతని దాంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలి. ఓకే, ఇక్కడ మైనస్ అయ్యి అక్కడ యాడ్ అవ్వాలి, లేదా అది మధ్యలో ప్రాబ్లం వచ్చినా ఏం కాదు. ఓకే, మొత్తం అంటే మనీ పోకున్నా ఏం కాదు, పోతే అతనికి వెళ్తే ఏం కాదు, మధ్యలో నా దాంట్లోకి వెళ్ళి మైనస్ అయ్యి అక్కడ వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అంటే బ్యాలెన్స్ అనేది కరెక్ట్ చూడు, ఇక్కడ 500 అయిపోయింది, ఇక్కడ 500 కట్ అయింది, అక్కడ 500 రాలేదు. సో 500 ఇక్కడ ఎటు పోయినట్టు. సో దీన్ని మనం ఇన్కన్సిస్టెంట్ అంటామండి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని మనం ఏమంటాము, ఆటోమేసిటీలో ఏంటంటే అక్కడ అయితే ఆ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ కావాలి మొత్తం, లేదా మొత్తం క్యాన్సిల్ అవ్వాలి. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అనేది అయితే మొత్తం కంప్లీట్గా కావాలి, లేదా మొత్తం క్యాన్సిల్ కావాలి. సో మధ్యలో ఉండద్దు. ఓకే, సో దెర్ ఈస్ నో మిడ్ వే. ఓకే, సగం అయ్యి సగం కాకుండా మాత్రం ఉండదు. ఓకే, సో ట్రాన్సాక్షన్ కెనాట్ ఆక్యుపై పార్షియల్లీ. సో పార్షియల్ సక్సెస్ అనేది ఉండదండి ఇక్కడ. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ మొత్తం సక్సెస్ఫుల్ అవుతుంది, లేదా అబౌట్ అయిపోతుంది. ఓకే, సో ఈచ్ ట్రాన్సాక్షన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వన్ యూనిట్ అండ్ ఐదర్ రన్స్ టు కంప్లీట్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ ఆల్. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే, సో ఇందాక మనం చూసాం కదా ఏటీఎం విత్డ్రా చేయడం. ఓకే, సో ఆ 9 ఆపరేషన్స్ కలిపి ఒక యూనిట్గా అంటే ఒక ట్రాన్సాక్షన్గా ట్రీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ పార్షల్ సక్సెస్ఫుల్ లేదా పార్షల్ ఆపరేషన్ సక్సెస్ అవ్వడం ఉండదు. ఓకే, సో ఆ 9 ట్రాన్సాక్షన్స్ అయితే ఫుల్గా కంప్లీట్ అవుతాయి, లేదా మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆ మధ్యలో అయితే ఉండదండి. ఓకే, సో దీన్ని మనం ఆటోమేసిటీ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాం, ఐదర్ ఆల్ విల్ బీ సక్సెస్ఫుల్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బీ రోల్ బ్యాక్. ఓకే, సో అన్నీ అబార్ట్ అయిపోతాయి. ఓకే, సో మొత్తం సక్సెస్ అవుతుంది, లేదా మొత్తం అబార్ట్ అవుతుంది, కానీ మధ్యలో ఉండదు, రైట్. ఓకే, సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటా అండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, రెండే ఉంటాయి అన్నాం కదా, రెండే ఉంటాయి. ఒకటేమో అబార్ట్. ఓకే, సో ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం ఆ ట్రాన్సాక్షన్ అనేది మొత్తం ఆపరేషన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో ఒకవేళ అన్నీ స్మూత్గా వెళ్ళిపోయాయి అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయి కమిట్ అవుతుంది. సో ఒకసారి కమిట్ అన్నాక మనం ఇందాక చూసాం కదా, రైట్, డేటాబేస్లో అనేది అప్డేట్ అయిపోతుంది ఒకసారి కమిట్ అయ్యాక. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ. ఓకే, సో లెట్ us assume that following transaction T consist of T1 and T2. సో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. A consist of ₹600 and B consist of ₹300. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ 100 ఫ్రమ్ ఏ అకౌంట్ ఏ టు అకౌంట్ బి. మళ్ళీ అలాంటి ఎగ్జాంపులే తీసుకున్నానండి. సో అకౌంట్ ఏ ఉంది, బి ఉంది. సో T1 ఏంది, ఏ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. T2 ఏంది, బి అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. చూడండి, సో ఇక్కడ T1, సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ రీడ్ ఏ చేసేటప్పుడు అమౌంట్ ఎంత ఉందట, 600. సో ఒక 100 అనేది ట్రాన్స్ఫర్ చేశారు, అంటే ఏ మైనస్ 100. సో రైట్ ఏమవుతుంది, ఇప్పుడు 600 కాస్త మైనస్ అయింది కాబట్టి రైట్ ఏ అంటే 500 అవుతుంది. అలాగే మన ట్రాన్సాక్షన్ 2లో రీడ్ బి అకౌంట్లో ఎంత ఉంది, బి అకౌంట్లో ఎంత ఉంది, 300 ఉంది. సో అలాగే 100 ట్రాన్స్ఫర్ అయింది కదా, 100 ట్రాన్స్ఫర్ అయింది కదా ఏ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, యాడ్ అవుతుంది, రైట్. సో అప్పుడు రైట్ బిలో ఏమవుతుంది, బి అకౌంట్ 400 అవుతుంది. సో చూడండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ కన్సిస్ట్ ఆఫ్ ₹500 అండ్ బి కన్సిస్ట్ ఆఫ్ 400. సో ఇలా సక్సెస్ అవుతే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒకవేళ బీలోకి మనీ ట్రాన్స్ఫర్ కాలేదు, ఏలోకి మనీ కట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఇంతకుముందు చేసిన ట్రాన్సాక్షన్స్ రోల్ బ్యాక్ చేసేస్తుంది. అంటే ఏలో 100 మైనస్ అయింది కదా, అది కూడా రోల్ బ్యాక్ చేసేసి మళ్ళీ ఏలో ఇంతకుముందు లెక్క 600 ఉంచేస్తుంది. సో ఒకవేళ బి దగ్గర ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్స్ఫర్ కాలేదనుకోండి, ఏలో కూడా రోల్ బ్యాక్ అయిపోతుంది. సో అర్థమైంది కదా, ఆటోమేసిటీ అంటే ఐదర్ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఆర్ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ క్యాన్సల్డ్, రైట్. చూడండి, ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, అన్ని ఆపరేషన్స్ షుడ్ టేక్ ప్లేస్, ఇఫ్ నాట్ ద ట్రాన్సాక్షన్ ఈస్ అబార్టెడ్. సో అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ కావాలి, ఏ ఒక్క ట్రాన్సాక్షన్ అయిపోయినా అది అన్ని క్యాన్సిల్ కావాలి, రైట్. సో మధ్యలో ఉండదు, నో మిడ్ వే, రైట్. సో ఇది ఆటోమేసిటీ. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి డాటా అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది, రైట్. మనం ఈ ఫోన్పే, గూగుల్ పేలో చూస్తాం, రైట్. ఎప్పుడైనా మనీ ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, అయితే ఆ ట్రాన్సాక్షన్ లాస్ట్లో బ్యాలెన్స్ లేకుంటే ఏమవుతుంది, మొత్తం క్యాన్సిల్ అవుతుంది,
మనీ ట్రాన్స్ఫర్ అవ్వదు. లేదా అన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీ అమౌంట్ నుంచి అతని అమౌంట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మైనస్ అయ్యి వేరే దగ్గరకు అక్కడ కూడా క్రెడిట్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీరు కంప్లైంట్ ఇస్తారు కదా, లేదా 1 అవర్ లేదో 15 మినిట్స్లో మళ్ళీ అది రోల్ బ్యాక్ అయ్యి మళ్ళీ మీ అకౌంట్లోకి అమౌంట్ వస్తుంది. ఓకే, దాన్నే మనం ఆటోమేసిటీ అనొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ద ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఆర్ మెయింటైన్ సో దట్ ద డేటాబేస్ ఇన్ కన్సిస్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నామంటే ఒక ట్రాన్సాక్షన్ కన్నా ముందు ఏ స్థితిలో ఉందో సో తర్వాత కూడా ఆ స్థితిలోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అమౌంట్ మస్ట్ బి సేమ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏమంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5,000 ఉంది, మా ఫ్రెండ్ దగ్గర 5,000 ఉంది. సో రెండు కలిపితే ఎంత, 10,000. ఒకవేళ నేను 1,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి ఫ్రెండ్కి, నా దగ్గర 4,000 అవుతుంది, ఆయన దగ్గర 6,000 అవుతుంది. సో మళ్ళీ రెండు అమౌంట్స్ కలిపితే ఎంత, 10,000. సో ఈ సిచ్యువేషన్ని మనం కన్సిస్టెంట్ అంటాం. ఓకే, సో ఎక్కడికి ఆ టోటల్ మాత్రం సేమ్ ఉండాలి. రైట్. సో చూద్దామా. రైట్. సో చూడండి, సేమ్ ఇంతకుముందు ట్రాన్సాక్షన్ తీసుకున్నాను. సో ఏబికి ట్రాన్స్ఫర్ చేశారు 100. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ బిఫోర్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ చేయకముందు ఏ దగ్గర 600 ఉండే, బి దగ్గర 300 ఉండే. సో టోటల్ ఎంత, 900. వెరీ గుడ్. సో ట్రాన్సాక్షన్ చేశాక చూడండి, ఏ దగ్గర 500 ఉంది, బి దగ్గర 400 ఉంది, రెండు కలిపితే ఎంత, 900. సో ఇక్కడ డేటాబేస్ అనేది కన్సిస్టెంట్ అన్నట్టు. ఓకే, సో కన్సిస్టెన్సీ దీన్ని అంటే చూడండి, టోటల్ అమౌంట్ మస్ట్ బి సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ట్రాన్సాక్షన్ ముందు తర్వాత అమౌంట్ సేమ్ ఉంది కదా, సో దీన్ని మనం కన్సిస్టెంట్ అంటాం. సో ఇన్కన్సిస్టెంట్ ఎప్పుడు ఉంటుందంటే ఒకవేళ T1 సక్సెస్ అయి T2 ఫెయిల్ అయింది అనుకోండి. చూడండి, T1 ఈస్ కంప్లీటెడ్ బట్ T2 ఫెయిల్. ఓకే, సో దాన్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బిఫోర్ ఏమైంది, 600 ప్లస్ 300 అంటే ఏ అకౌంట్లో 600 ఉంది, బి అకౌంట్లో 300 ఉంది. సో టోటల్ ఎంత, 900. సో నెక్స్ట్ ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ ఏమైంది అంటే చూడండి, బీకి ట్రాన్స్ఫర్ కాలేదు. సో ఏ 500 అయింది, బి 400 అవ్వాల్సింది 300 ఉంది. సో ఇప్పుడు ఏమైంది, టోటల్ 800 అని చూపిస్తుంది. అంటే ట్రాన్సాక్షన్కి ముందు తర్వాత లేదు కాబట్టి దీన్ని ఇన్కన్సిస్టెంట్ స్టేట్ అంటాం. రైట్. సో ఇలా జరగకుండా చూసుకుంటుంది. రైట్. సో ఇలా జరిగిందంటే అది ఇది జరిగితే అమౌంట్ అనేది సేమ్ లేకుంటే అది ఇన్కన్సిస్టెంట్ అన్నట్టు. ఓకే, అమౌంట్ సేమ్ ఉంటే అది కన్సిస్టెంట్. సో ఇది సెకండ్ ప్రాపర్టీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్గా ఉండడం ఫస్ట్దేమో ఆటోమేసిటీ, అంటే అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కావాలి పూర్తిగా, లేదా పూర్తిగా రోల్ బ్యాక్ కావాలి, అంటే పూర్తిగా అబార్ట్ కావాలి, సగం కావద్దు. రైట్. ఓకే, ఐసోలేషన్ ఏంటంటే మనం ఈ మధ్య చాలా వినుంటాం ఐసోలేషన్. ఓకే, సో ఐసోలేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్కి వేరుగా ఉంచుతుంది. ఓకే, so it shows that the data which is used at the time of execution of a transaction cannot be used by second transaction until the first one is completed. సో ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన దాకా ఇంకో ట్రాన్సాక్షన్ అనేది జరగద్దు, దీన్ని మనం ఐసోలేషన్ అంటాం. రైట్. సో ఇన్ ఐసోలేషన్ ట్రాన్సాక్షన్ T1 is being executed and use the data item X. Then the data item cannot be accessed by any other transaction T2 until the transaction T1 ends. సో ఇక్కడ ఏమంటున్నాం, ఒకవేళ T1 అనేది స్టార్ట్ అయిందనుకో, T1 అనే ట్రాన్సాక్షన్ అయిపోయిందాక T2 అనేది స్టార్ట్ అవ్వద్దు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసోలేషన్ స్టేట్లో ఉన్నామండి. ఐసోలేషన్ దాంట్లో ఏంటంటే చూడండి, రీడ్ ఏమైంది, 1000. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏటీఎం ఉంది, ఫోన్పే ఉంది. ఓకే, ఏటీఎం ఉంది, అలాగే ఫోన్పే అమౌంట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ నేను ఏటీఎం కార్డ్ రీడ్ చేస్తే 1000 ఉంది. రైట్. సో నేను ఒక 500 విత్డ్రా చేశాను, టోటల్ ఎంత అమౌంట్ వచ్చేసింది, అప్డేట్ ఏమైంది అంటే 500 ఎక్స్ అయింది, 500 అని అప్డేట్ అయింది. రైట్. సో తర్వాత నేను ఫోన్పేలో చూశాను అనుకోండి, 500 అని. ఓకే, ఫోన్పేలో 500 అమౌంట్ ఉంది. ఇప్పుడు నేను 1000 ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తుంటే అదేమైంది, ఫెయిల్డ్ అయింది. ఎందుకంటే అది రీడ్ చేసింది ఆల్రెడీ, నీ బ్యాలెన్స్ 500 ఉందని చెప్పి. సో ఇక్కడ ఫెయిల్ అయింది. సో అదే ఐసోలేటెడ్ కాకుండా నో ఐసోలేషన్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏటీఎం కార్డు పెట్టాను, అప్పుడు 1000 ఉంది. సో అదే టైంలో నేను ఫోన్పే కూడా ఓపెన్ చేశాను, 1000 ఉంది. సో ఇక్కడ నేను 500 విత్డ్రా చూడండి, 1000 అని రీడ్ చేశాను.
ఫోన్పేలో అమౌంట్ చేసినప్పుడు 1000 అని చూపిస్తుంది. అలాగే కార్డు పెట్టినప్పుడు కూడా సిస్టమ్ ఏమని రేట్ చేసింది, నా బ్యాలెన్స్లో 1000 అని. నేను ఇక్కడ 500 విత్డ్రా చేస్తున్నాను. అలాగే ఒక ఫ్రెండ్కి 1000 రూపీస్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి, అమౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది 1000 రూపీస్, ఇక్కడ కూడా 500 విత్డ్రా అయింది. సో ఈ ఎక్స్ట్రా 500 ఎలా వచ్చినట్టు, ఎందుకంటే ఆ రైట్ చేసే లోపే రీడ్ చేసింది కాబట్టి. సో అందుకోసమే ఒకేసారి ఎప్పుడన్నా ఈ ట్రాన్సాక్షన్ T1 T2 ఒకే అకౌంట్ పైన అప్లై అయితే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మన ఐసోలేషన్లో ఏమవుతుందంటే, ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన దాకా రెండో ట్రాన్సాక్షన్ అప్లై కాదు. అంటే T2 అనేది T1 అయిపోయిన దాకా చూడండి, ఈ యారో మార్క్ వరకు అది మధ్యలో రావట్లేదు. ఒకసారి రైట్ అయ్యాక ఇది అయిపోతుంది, ఇక్కడికి అయిపోయింది చూడండి, ఇక్కడికి అయిపోయాక 500 అని అప్డేట్ చేశాక తర్వాత రీడ్ చేస్తుంది. T2 ట్రాన్సాక్షన్ అనేది 500 అని రీడ్ చేసింది. సో కాకపోతే ఇక్కడ ఏమైంది, ఈ ట్రాన్సాక్షన్ T1 కంప్లీట్ కాకముందే మధ్యలో వచ్చేసి రీడ్ చేసింది T2, దానివల్ల మనకు ప్రాబ్లం వచ్చింది. సో ఇట్లాంటి దాన్ని మనం ఐసోలేషన్ అంటాం. ఐసోలేషన్లో ఏమవుతుందంటే, ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాకే ఇంకో ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఈ ఐసోలేషన్ అంటే ఒకసారి T1 స్టార్ట్ అయ్యాక ఈ ట్రాన్సాక్షన్ని వేరే వాళ్ళు, అంటే ఈ అకౌంట్కి సంబంధించిన దాన్ని వేరే వాళ్ళు ఎవరు ఆపరేట్ చేయడానికి వీల్లేదు, అంటే ఐసోలేట్ అయిపోతుంది, వేరే వాళ్ళకు ఒకసారి లాక్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఒకసారి T1 స్టార్ట్ అయ్యాక లాక్ అయిపోతుంది ఆ అకౌంట్ అనేది, వేరే వాళ్ళు యాక్సెస్ చేయరాదు, అంటే ఐసోలేట్ అయిపోతుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి డ్యూరబుల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏటీఎంకి వెళ్ళి ఒక 10,000 రూపీస్ ఈ మధ్య ఏటీఎం మనకి డిపాజిట్ కూడా వస్తున్నాయి కదా, సో డిపాజిట్ చేశాను. డిపాజిట్ చేశాక 10,000 ఉన్న బ్యాలెన్స్లో నేను 5,000 యాడ్ చేశాను. 5,000 డిపాజిట్ చేస్తే తర్వాత డిపాజిట్ చేసినాక ఆ 5,000 అనే ఏదైతే ఆపరేషన్ ఉందో, ఏదైతే మనం డిపాజిట్ ట్రాన్సాక్షన్ చేశానో అది మళ్ళీ తర్వాత ఏమైంది, ఎగిరిపోయింది. అంటే మళ్ళీ దాన్ని రైట్ చేయలేదు సరిగా. సో దానివల్ల యూజ్ ఏంది, ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాక అది డేటాబేస్లో సేవ్ అయ్యాక మళ్ళీ అక్కడ కనిపించట్లేదు అంటే యూజ్ ఏంటి, నేను 5,000 వేస్టే కదా, మళ్ళీ నెక్స్ట్ నేను ఇప్పుడు డిపాజిట్ చేస్తానా, చేయను కదా. సో డ్యూరబిలిటీ ఏంటంటే, జనరల్గా మనం వింటాం ఏదైనా వస్తువు కొంటే ఎక్కువ రోజులు ఆగుతుంది, అంటే దాని యొక్క కాలం. ఓకే, సో డ్యూరబిలిటీ ఇక్కడ ఏమవుతుందంటే, ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేశాక అది పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది. సో దాన్ని మనం డ్యూరబిలిటీ అంటాం. ఓకే, సో ఒక ట్రాన్సాక్షన్ కమిట్ అని ఇచ్చాక అది చాలా రోజులు సేవ్ చేస్తుంది. చాలా రోజులు కాదు, డేటాబేస్లో సేవ్ చేస్తుంది, అది పర్మనెంట్గా ఉండిపోతుంది. సో డ్యూరబిలిటీ ఏంటంటే చూడండి, వన్స్ డేటాబేస్ హ్యాస్ కమిటెడ్ ఏ ట్రాన్సాక్షన్, ద చేంజెస్ మేడ్ బై ద ట్రాన్సాక్షన్ షుడ్ బి పర్మనెంట్. సో ఒకసారి చేశాక పర్మనెంట్ అయి ఉండాలి. ఒకవేళ అట్లా పర్మనెంట్ కాకుండా ఒకసారి మళ్ళీ కార్డు తీయగానే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళగానే అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ బ్యాలెన్స్ చూపించకుంటే నేను డిపాజిట్ చేసి ఏం లాభం కదా. సో ట్రాన్సాక్షన్ అనేది ఒకసారి కమిట్ అయ్యాక అది పర్మనెంట్గా ఉండిపోతుంది, దీన్నే మనం డ్యూరబిలిటీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ క్రెడిటెడ్ 5 lakhs, okay, $5 lakhs, okay, so to his account, the bank cannot say that the update has lost. సో అలా చెప్పలేదు. ఓకే, సో అందుకోసం ఏం చేస్తాం, టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్, మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటాబేస్ ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్. సో డిఫరెంట్ లొకేషన్లో ఉన్న సర్వర్లో లేదా బఫర్ సర్వర్లో కానీ ఇది అనేది సేవ్ అవుతుంది. సో దీని ద్వారా డూప్లికేట్ కాపీ ఉంటుంది కాబట్టి అలా లాస్ కాదు, ఏదన్నా మనం చేసింది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది, రైట్. సో ఇవ్వండి మన ప్రాపర్టీస్. ఓకే, సో అటోమిసిటీ అంటే ఐదర్ all the transactions should be success or all the transactions should be aborted. ఓకే, సో అలాగే మనకి అటోమిసిటీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐసోలేషన్. ఓకే, ఐసోలేషన్ థర్డ్ వన్ అండి. ఐసోలేషన్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ అయ్యాకనే ఇంకో ట్రాన్సాక్షన్ అవుతుంది, దీన్ని మనం ఐసోలేషన్. కన్సిస్టెన్సీ అంటే ట్రాన్సాక్షన్ కన్నా ముందు ఉన్న అమౌంట్, టోటల్ సమ్ అమౌంట్, ట్రాన్సాక్షన్ తర్వాత టోటల్ సమ్ అమౌంట్ సేమ్ ఉండాలి, దాన్ని మనం కన్సిస్టెంట్ అంటాం. అంటే రెండు దగ్గర సక్సెస్ అయింది ట్రాన్సాక్షన్ అన్నట్టు. డ్యూరబిలిటీ ఏంటంటే ఒకసారి మీరు చేసిన ట్రాన్సాక్షన్ కమిట్ అని కొట్టాక అది ఉండిపోతుంది పర్మనెంట్గా, రైట్. సో దీన్ని మనం డ్యూరబిలిటీ అంటాం, రైట్. ఇవి 4 ప్రాపర్టీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. స్టేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే దాని యొక్క స్టేటస్, ఓకే, అది ఎలా ఉంది అనేది. సో దీనిలో మనకి యాక్టివ్ స్టేట్ ఉంటుంది, పార్షియల్లీ కమిటెడ్ స్టేట్ ఉంటుంది, కమిటెడ్ స్టేట్ ఉంటుంది, ఫెయిల్డ్ స్టేట్ ఉంటుంది, టర్మినేటెడ్ స్టేట్. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ మనకి యాక్టివ్, పార్షియల్ కమిటెడ్, ఫెయిల్డ్, కమిటెడ్, అబార్టెడ్. ఓకే, సో ఈ స్టేట్స్,
సో దీన్ని మనం స్టేట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. దీన్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం, విత్డ్రా ఆఫ్ మనీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏటీఎంలో కార్డ్ పెట్టాను అనుకోండి. కార్డ్ పెట్టినప్పుడు యాక్టివ్ అయింది చూడండి. కార్డ్ పెట్టగానే ఏటీఎంలో కార్డ్ పెట్టగానే యాక్టివ్ అయింది, అకౌంట్ అనేది యాక్టివ్ అయింది. సో తర్వాత నేను సెలెక్ట్ చాయిస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను, పిన్ ఎంటర్ చేశాను, పిన్ వ్యాలిడ్ అయింది. సో ఇక్కడ వరకు పార్షల్లీ కమిటెడ్, అంటే పార్షియల్గా కమిట్ అయిపోయింది. ఓకే, పార్షియల్గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎంటర్ అమౌంట్. సో తర్వాత అమౌంట్ ఎంటర్ చేశాను. తర్వాత ఏమైందంటే బ్యాలెన్స్ లో ఉంది. యాక్చువల్గా నా దగ్గర ఆ బ్యాలెన్స్ లేదు, నాకు తెలియక 5,000 విత్డ్రా చేశాను. యాక్చువల్గా బ్యాలెన్స్ 3,000 ఉంది. సో ఇక్కడ ఏమంటుంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్ డ్యూ టు లో బ్యాలెన్స్. సో ఇక్కడ పార్షియల్లీ కమిటెడ్ నుంచి కమిటెడ్ వెళ్ళలేదు, ఏమైంది ఇక్కడే అయిపోయి మళ్ళీ ఫెయిల్డ్ అయిపోయింది. అంటే ఇక్కడ పార్షియల్ కమిటెడ్ నుంచి ఫెయిల్డ్ స్టేటస్కి వచ్చేసిన తర్వాత ఏమైంది, ఆ ట్రాన్సాక్షన్ అంతకుముందు చేసిన లాంగ్వేజ్ సెలెక్షన్, సేవింగ్ అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. రైట్, సో అబౌటెడ్ అంటే రోల్ బ్యాక్ అయిపోయింది. సో అబౌట్ అయిపోయాక లాస్ట్కి ఎండ్. ఓకే, సో ఎండ్ టర్మినేషన్కి వచ్చేసింది లాస్ట్కి. రైట్, సో ఇలా మన స్టేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఇదే నేను సక్సెస్ఫుల్ అవుతే ఎట్లా చేస్తూ చూద్దామా. రైట్, ఎగ్జాంపుల్ 2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాక్టివ్ స్టేట్లో ఉంది. ఓకే, సో మళ్ళీ నేను కార్డ్ ఇన్సర్ట్ చేశాను, తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అమౌంట్ ఎంటర్ చేశాను, తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేశాను. ఏటీఎం పిన్ ఎంటర్ చేశాక సక్సెస్ఫుల్గా అమౌంట్ ఉన్నాయి నా దగ్గర. సో సక్సెస్ఫుల్ అయింది చూడండి, ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అయింది. ఇప్పుడు నేను యూ క్యాన్ కలెక్ట్ క్యాష్ అంటే 5,000 తీసుకున్నాను అనుకోండి. 10,000 ఉంది అకౌంట్లో, 5,000 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ 10,000లోకి -5,000 కావాలి కదా, అంటే 5,000 సేవ్ కావాలా. ఇప్పుడు కమిట్ అయిపోతుంది, ఇక్కడ టర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో ఆ బ్యాలెన్స్ అనేది రైట్ చేస్తుంది అనొచ్చు మనం. ఓకే, సో కమిట్ అయినాక మనం ఏం చేస్తాం, ఫినిష్ అని చెప్పేస్తాం, ఇక్కడికి అయిపోతుంది. సో దీన్ని మనం స్టేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. రైట్, ఓకే. సో మళ్ళీ ఒకసారి మనం స్టేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూద్దామా. సో యాక్టివ్ స్టేట్లో ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ మనం యాక్టివ్ చేస్తాం. ఓకే, సో అది బిగిన్ చేస్తాం అనుకోండి. ఓకే, రైట్, సో దీనిలో మనం రీడ్ ఆపరేషన్ లేదా రైట్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తాం. సో పార్షియల్లీ కమిటెడ్, ఏ ట్రాన్సాక్షన్ గోస్ ఇంటూ పార్షియల్ కమిటెడ్ స్టేట్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. సో కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేశాక లాస్ట్లో వ్యాలిడేషన్ అంటే చెక్ చేస్తుంది. సో ఈ మధ్యలో ఉన్న స్థితిని మనం పార్షియల్లీ కమిటెడ్ అంటే సగం వరకు సక్సెస్ఫుల్ అయింది అని చెప్పొచ్చు. సో కమిటెడ్ స్టేట్ ఏంటంటే మొత్తం సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, ట్రాన్సాక్షన్ ఈజ్ కమిటెడ్. సో అన్నీ సక్సెస్ఫుల్ అయిపోతే అప్పుడు బ్యాలెన్స్ ఇంతకుముందు మనం బ్యాలెన్స్ అన్నాం కదా, సో బ్యాలెన్స్ని చేంజ్ చేస్తుంది. దీన్ని మనం కమిటెడ్ స్టేట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సక్సెస్ఫుల్ అయింది అన్నట్టు, ఇట్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో చేంజెస్ ఆర్ రికార్డెడ్ టు ద డేటాబేస్ పర్మనెంట్లీ. సో ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఆ చేంజెస్ అంటే 10,000 నుంచి 5,000 బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది డేటాబేస్లో. ఫెయిల్డ్ స్టేట్ ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ కన్సిడర్డ్ ఫెయిల్డ్ వెన్ ఎనీ వన్ చెక్ ఫెయిల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం బ్యాలెన్స్ అనేది లేదు. సో బ్యాలెన్స్ లేనప్పుడు ఏమైంది, ఆ చెక్ స్టేట్మెంట్ ఫెయిల్ అయింది, అంటే బ్యాలెన్స్ అనేది ఉండాలి కదా. సో అక్కడ ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా అది ఫెయిల్ అయినట్టు. ఓకే, సో టర్మినేటెడ్ స్టేట్ అంటే ఎండ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. ఓకే, అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత కానీ అది ఫెయిల్డ్ అయిన తర్వాత కానీ టర్మినేటెడ్ స్టేట్ అనేది ఉంటుంది. రైట్, చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.